పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత కూడా మీ హెయిర్ అలాగే కంటిన్యూ అవుతున్నాయా? అలా ఎవరన్నా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే నా హెయిర్ అయితే చాలా ఒత్తుగా ఉండేది. ఇంత పొడవుగా ఒత్తుగా ఉండేదన్నమాట. ఈ కోవిడ్కి వచ్చి ఉన్న ఎంటుకలు కాస్త పోయాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ అవుతున్నాయి కదండి. ఆయిల్ పెట్టండి, ఆయిల్ పెట్టండి, హెయిర్ వస్తుంది, రాలిపోదు, ఊడిపోదు, పెరుగుతాయి, ఇంత పొడవు అవుతాయి అని చెప్పి అంటా ఉన్నారు కదా. అదేవిధంగా నేను కూడా అడ్డమైన ఆయిల్ అన్నీ వాడానండి. వాడి ఉన్న జుట్టు కాస్త ఊడిపోయింది. మీరేం చేస్తారంటే మన కొబ్బరి నూనెకి మించింది ఏదీ లేదండి. మీరు ప్యూర్ కొబ్బరి నూనె తీసుకొని కొద్దిగా మెంతులు, కరివేపాకు ఇవి వేసి కొంచెం బాగా బాయిల్ చేసి ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. ఇంకా ఇంతకు మించింది ఏమీ అవసరం లేదు. మీరు నా మాట అబద్ధమైతే మీరు ఒక్కసారి వాడి చూడండి. నేనైతే ఇప్పుడు అదే వాడుతున్నాను. మనకి వైట్ హెయిర్ రాదు. ఉన్న జుట్టు మెయిన్ పోకుండా ఉంటే చాలు. కొత్త హెయిర్ రాకపోయినా పర్లేదు, ఉన్న హెయిర్ పోకుండా ఉంటే చాలు అన్న ఫీలింగ్ అండి నాదైతే. వారంలో 3 రోజులు కంటిన్యూగా తల బాగా హెడ్కి ఫుల్గా పట్టించేయండి. మార్నింగ్ లేచి స్నానం చేసేయండి మామూలుగానే. నిజంగా మీరు ట్రై చేయండి. రిజల్ట్ మీకే కనబడుతుంది. ఎందుకంటే నేను ఆ విధంగా చేస్తున్నాను. నాకు రిజల్ట్ ఉంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చితే కన్నా లైక్, షేర్ అండ్ కామెంట్.